మనం చాలాసార్లు అనుకుంటాము మన దృష్టిలో కొన్ని విషయాలు చాలా బెస్ట్ అనిపిస్తుంటుంది అనమాట. A lot of times, a lot of things that we think seem right and best in our eyes. కొన్నిసార్లు మనకి దేవుడు చెప్పే విషయాలు మనకి డజంట్ మేక్ సెన్స్ అని నాకు అనిపిస్తుంది. Sometimes it feels like the things that the Father is telling us might not make sense. ఎందుకంటే మనం అటు చేస్తే మీనింగ్లెస్, అటు చేస్తే పెద్ద లాభం లేదు కదా, ఇట్లా చేస్తే ఎవరు నమ్ముతారు, లేకపోతే ఇటు చేస్తే పనికి రాదు కదా అనుకుంటాం లోకపరంగా. In a worldly manner, we might think that one thing or the other that the Lord is saying does not make sense in a practical way. కొన్నిసార్లు మన ఓన్ లాజిక్స్, మన తెలివితేటలు ఉన్నాయి కదా మనకి. సో మనం ఏం చేస్తామంటే మనం క్యాల్కులేట్ చేసి పక్కాగా రిజల్ట్స్ ఇది వస్తుంది, చేస్తే ఈ పని వస్తుంది మనకి. Sometimes through our own logic we determine that if in this way if we go, it will be the most efficient to get the result. కొన్నిసార్లు దేవుడు చెప్పే విషయాలు, లేకపోతే దేవుడు వాక్యం ద్వారా మనకి బయలుపరచబడ్డ విషయాలు కూడా మనకి అంత చెప్పాలా, అంత ప్రాక్టికల్గా సెట్ కానట్టు అనిపిస్తుంది. Sometimes the things that the God tells us or the word of God speaks to us through might seem impractical to us. అయితే దేవుడు ఎవరైనా, సృష్టికర్త అయినా, నిన్న నేడు ఎన్నడు మారని దేవుడు. ఆయనకి సమస్తం తెలుసు. ఆయనకి రేపు జరిగే విషయాలు, ఇల్లు జరిగే విషయాలు, ఫ్యూచర్, భవిష్యత్ అన్నీ తెలుసు ఆయనకి. Our God is the creator God. He knows everything that is to happen, everything that has happened. కాబట్టి ఈ నిర్ణయం తీసుకుంటే నెక్స్ట్ ఏం జరుగుతుందో ఆయన తెలుసు. He knows what will happen if a decision or a choice is made. నువ్వు తీసుకుంటే నిర్ణయం ఏం జరగబోతుందో ఆయన తెలుసు. He knows what is going to happen if you make a decision. ఆయన చెప్పి దానికి లోబడి నువ్వు చేస్తే దానికి ఏం జరగబోతుందో ఆయన తెలుసు. He knows what is going to happen if you obey to what he is telling you. అప్పుడు ఇది బెస్ట్ థింగ్. Then what is the best thing for you? భవిష్యత్తు తెలిసిన ఒక వ్యక్తి వచ్చి నువ్వు ఈ పని చేస్తే నీకు బెస్ట్ అని చెప్పినప్పుడు మన భవిష్యత్తు తెలియని మనము లేదు అంతకన్నా ఇది బెస్ట్ అని చెప్పగలం మనం. So when somebody who knows the future is coming and telling you this is the best thing for you, we who cannot know the future can we determine what is best for us? సో దాన్ని ఏమంటామంటే బిలీవింగ్ బై ఫెయిత్. So that is called believing by faith. అంటే నీకు కంటికి కనబడకపోయినా, నీకు దానికి స్కోప్ కనబడకపోయినా, దానికి పోతాడా ఇదేం డెడ్ ఎండ్ కదా అక్కడికి పోతే అని నీకు అనిపించినా కూడా కళ్ళు మూసుకుని దేవుడు చెప్పాడుగా చేస్తున్నా. Even if you cannot see an end to what is going to happen, even if you see that it is dead end, you have faith that the Lord is telling you, so you do it. అది విశ్వాసం. That is called faith.